హాయ్ ఫ్రెండ్స్. ఎవరైతే యూపీఎస్సి ప్రిలిమ్స్ అటెంప్ట్ చేశారో ఈరోజు వాళ్ళ కోసం నేను సిశాట్ అంటే సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ పేపర్ 2 ఏదైతే ఉంటుందో దాంట్లో మనకి క్వాంటిటేటివ్ అబిలిటీ, అనలిటికల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, యాప్టిట్యూడ్ ఇవన్నీ టెస్ట్ చేయడం జరుగుతుంది అలాంగ్ విత్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. సో ఆ పేపర్ ఏదైతే 2025 ఈ సంవత్సరం వచ్చిన పేపర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని దీనిలో మనకి కావాల్సిన క్వాలిఫికేషన్ మార్క్స్ ఏ విధంగా సాధించాలి అని ఒకసారి అనలైజ్ చేద్దాం. ప్లీజ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా యాప్టిట్యూడ్ టెస్ట్ రాసినా అది బ్యాంకింగ్ అవ్వచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అవ్వచ్చు, యూపీఎస్సి అవ్వచ్చు, గ్రూప్స్ అవ్వచ్చు, ఎలాంటి ఎగ్జామ్ అయినా మన మేజర్ కన్సర్న్ ఏంటి అంటే మన కట్ ఆఫ్ క్రాస్ చేస్తే ఆటోమేటిక్గా మన నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. యూపీఎస్సిలో అడ్వాంటేజ్ ఏంటి అంటే దీనికి క్వాలిఫికేషన్ మార్క్స్ ఎంత అనేది ముందే ఫిక్స్ చేయబడింది. ఇప్పుడు బ్యాంకింగ్ లాంటి ఎగ్జామ్ రాస్తే ఆ ఇయర్లో వచ్చిన టఫ్నెస్ హార్డ్నెస్ బట్టి కొన్నిసార్లు కట్ ఆఫ్ హై ఉంటుంది, కొన్నిసార్లు కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. కానీ యూపీఎస్సిలో ఈ సీసాట్ క్లియర్ చేసి మనకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే మనకి ఇచ్చిన కట్ ఆఫ్ వచ్చేసి 33%. వాట్ డూ మీన్ బై 33% అంటే 1/3. అంటే మనకి 1/3 మార్క్స్ కనుక ఎవరైనా తెచ్చుకోగలిగితే ఆటోమేటిక్గా దాంట్లో వాళ్ళు క్వాలిఫై అయినట్టు. సో ఇప్పుడు అసలు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? మనకి మొత్తం 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు 80 క్వశ్చన్స్లో నేను 1/3 తెచ్చుకోవాలి అంటే 26 పాయింట్ సంథింగ్ అనేది వస్తుంది కాబట్టి 27 క్వశ్చన్స్ టార్గెట్ పెట్టుకోవాలి. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైనా సరే మనకి కాస్త డౌట్ఫుల్గా ఉన్న క్వశ్చన్స్, కన్ఫర్మ్డ్గా ఆన్సర్ రాకపోవచ్చు అనుకున్న క్వశ్చన్స్ని టచ్ చేయకపోవడం మంచిది. సో మన టార్గెట్ ఏంటి అంటే తను ఇచ్చిన మొత్తం టైంలో మనం ఆన్సర్ చేయాల్సింది 27 క్వశ్చన్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీకు 80/80 అటెంప్ట్ చేసినా, కరెక్ట్గా ఆన్సర్ చేసినా, 200కి 200 స్కోర్ చేసినా మీరు ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. సో 80/80 తెచ్చుకున్నారు కదా అని డైరెక్ట్గా మీకు తీసుకెళ్ళి మెయిన్స్ పెట్టకుండా, ఇంటర్వ్యూస్ లేకుండా జాబ్ ఇవ్వరు. సో మీకు కావాల్సిన టార్గెట్ ఏదో అది మాత్రమే మనం దృష్టిలో పెట్టుకొని అటెంప్ట్ చేస్తే ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయడానికి వీలుంటుంది. నేను ఎప్పుడు ఆస్పిరెంట్స్కి చెప్పేది ఏంటంటే ఉన్న క్వశ్చన్స్ అన్ని నావే అనుకోకుండా మనకి కావాల్సిన క్వశ్చన్స్ని వెతుక్కొని, నాకు అనువైన క్వశ్చన్స్ని వెతుక్కొని కరెక్ట్గా కట్ ఆఫ్కి తగ్గట్టుగా ఆన్సర్ చేసుకొని కాస్త కట్ ఆఫ్ కన్నా ఎక్కువ దూరం వెళ్ళగలిగితే చాలు. దట్ ఈజ్ వాట్ వీ కాల్ ఎస్ విన్నింగ్ స్ట్రాటజీ. మనకు కావాల్సింది కాకుండా అనవసరమైన దాని కోసం కూడా తాపత్రయం పడి అవసరమైనది కూడా తెచ్చుకోలేకపోతే అప్పుడు ఆటోమేటిక్గా మీకు అవసరమైనది కూడా రాకుండా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. సో మనకు గుర్తుపెట్టుకోవాల్సింది 27 క్వశ్చన్ ఆన్సర్ చేయడము. సో నేను ఫస్ట్ టార్గెట్ ఏం చేస్తానంటే క్వాంటు రీజనింగ్ క్వశ్చన్స్ టార్గెట్ చేస్తాను. ఇన్ కేస్ నేను క్వాంటు రీజనింగ్ క్వశ్చన్స్ కనుక మనకు కావాల్సిన 27 కంటే ఎక్కువ ఆన్సర్ చేయలేక పక్షంలో అప్పుడు నేను ఇంగ్లీష్కి సంబంధించిన క్వశ్చన్స్కి వెళ్తాను. నేను అది క్లియర్గా తీసుకున్నాను. ఎందుకంటే చాలామంది క్వాంట్ కొంచెం కష్టం ఉండొచ్చు. ఎందుకంటే కొందరు బీఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఫస్ట్ ఏం చేయొచ్చు అంటే రీజనింగ్ స్టార్ట్ చేయొచ్చు. రీజనింగ్ అయిపోయిన తర్వాత క్వాంట్కి రావచ్చు. క్వాంట్లో కూడా ఏ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాను, ఏ క్వశ్చన్స్ ఆన్సర్ చేయను అనేది నా ఇష్టం. నాకు కావాల్సింది 27 క్వశ్చన్ అండి. సరే 30 క్వశ్చన్ అనుకుందాం. ఇచ్చిన 80 క్వశ్చన్లలో 30 క్వశ్చన్లు ఆన్సర్ చేయాలి అంటే 50 క్వశ్చన్ ఆన్సర్ చేయకపోయినా తప్పు లేదు. ఈ 30 క్వశ్చన్స్ని కరెక్ట్గా ఆన్సర్ చేసి వదిలేస్తే నా ఎగ్జామ్ అయిపోయింది. ఇది ఫస్ట్ చాలామంది దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. సో ఒక్కసారి క్వశ్చన్స్ చూస్తూ వెళ్దాం. ఎప్పుడైతే నాకు ఫ్రెండ్లీ క్వశ్చన్ అనిపిస్తుందో ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తాను. పర్లేదు, క్వశ్చన్ బాగానే ఉంది, కాస్త యావరేజ్ లెవెల్ టైం టేకింగ్ ఉంది అనుకుంటాను, దాన్ని నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ రావడానికి ట్రై చేద్దాం. సో లెట్ us స్టార్ట్ ఆఫ్ విత్ ద పేపర్ గివెన్. సో ఫస్ట్ మనకి ఇంగ్లీష్ క్వశ్చన్ ఇచ్చాడు, నేను తర్వాత వస్తాను ఇంగ్లీష్ క్వశ్చన్కి. అది నాకు రాదు అని కాదు, నేను ఇప్పుడు చేయను. ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్లో మనకు క్వాంట్ క్వశ్చన్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎన్ సచ్ దట్ ద గివెన్ ఎంటైర్ ప్రోడక్ట్ ఈస్ డివిజిబుల్ బై 35 పవర్ ఎన్. 35 పవర్ ఎన్ అంటే మనకు అర్థం కావాల్సి 7 పవర్ ఎన్ ఇంటూ 5 పవర్ ఎన్. సో ఎన్ని సెవెన్స్ ఎన్ని ఫైవ్స్ బయటికి తీయగలిగి అన్ని 35s తయారు చేస్తే మనం అంత పవర్ ఆఫ్ 35తో ఈ మొత్తాన్ని డివైడ్ చేయొచ్చు. మీరు ఒక్కసారి గమనిస్తే 7, 343, 385, 2401, 77777 అన్నీ కూడా 7తో డివైడ్ అయిన నెంబర్సే. ఇది 7 ఇంటూ 1111 అవుతుంది. 240 అంటే 7 పవర్ 4 అమ్మ. 385 వచ్చేసి 7 ఇంటూ, చూడండి ఎంత వస్తుందో మీకు, 7 ఇంటూ 55 వస్తుంది. ఇదేమో 7 క్యూబ్, ఇదేమో 7. సో 7 పవర్స్ ఎక్కువ ఉన్నాయి. మనకి 5 పవర్స్ ఎన్ని ఉన్నాయి చూద్దాం.
385 నుంచి ఒక 5 బయటకు వస్తుంది. 1000లోంచి మనకి ఎన్ని 5s బయటికి రావచ్చు? 1000 ఈజ్ నథింగ్ బట్ 125 ఇంటూ 8 కదా. 125 అంటే 5 క్యూబ్ కదా. సో 5 క్యూబ్ ఇంటూ 8 అంటే అక్కడ 3 పవర్స్ ఆఫ్ 5, 385లో ఒక 5 అంటే మనకి 5 పవర్ 4 ఉంది. 7 పవర్స్ చాలా ఉన్నాయి. 7 పవర్స్ చాలా ఉన్నా మనకి ఒక 7 ఒక 5 మల్టిప్లై అయితే 35 తయారవుతుంది కాబట్టి మనకి 4 పవర్స్ ఆఫ్ 5 అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నేను 7 పవర్స్ ఆఫ్ 4తో 7 పవర్స్ ఆఫ్ 5ని మల్టిప్లై చేస్తే 35 పవర్ 4 మాత్రమే ఫార్మ్ అవ్వగలుగుతుంది. ఇంకా 7 పవర్స్ మిగిలి ఉంటాయి. కానీ 35 పవర్స్ ఫామ్ అయ్యేది మాత్రం 4 కాబట్టి నాకు ఇక్కడ ఆన్సర్ 4. ఈజీగా ఉంది కాబట్టి ఆన్సర్ చేసేసాను. ముందు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. సో దీనికి ఆన్సర్ 4 అయిపోయింది. ఒక క్వశ్చన్ ఆన్సర్ అయింది. నెక్స్ట్ ఒక నంబర్ సీక్వెన్స్ ఇచ్చాడు. 24-12-18 ఇది తగ్గి పెరిగిందమ్మా. ఎప్పుడైనా ఒక నెంబర్ తగ్గిన తర్వాత పెరుగుతూ పోతే మల్టిప్లికేషనే జరుగుతుంది. ఇది లాజిక్ యాక్చువల్గా. సో 24 నెక్స్ట్ ఏముందో తెలియదు, నెక్స్ట్ నుంచి 12కి ఏమొచ్చిందో తెలియదు, కానీ 12 నుంచి 18 పోవాలంటే 1.5 టైమ్స్ అయింది. ఇంటూ 1.5. 1836 అంటే ఇంటూ 2. 3690 అంటే ఇంటూ 2.5. సో ఇంటూ 1.5 ఇంటూ 2 ఇంటూ 2.5 అంటే దానికంటే ముందు ఇంటూ 1 జరుగుతుంది. అంటే ఎక్స్ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 12 అయి ఉంటుంది. అలాగే 24 ఇంటూ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయి ఉంటుంది. కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 24 హాఫ్స్ విచ్ ఈస్ 12. 12 ఇంటూ 1 12 కూడా సరిపోయింది. సో ఎక్స్ ఈక్వల్ టు 12. సో నాకు నెంబర్ సిరీస్ లాజిక్ తెలుసు కాబట్టి ఈ క్వశ్చన్ సింపుల్గా 20 సెకండ్స్లో ఆన్సర్ అయిపోయింది. 2 క్వశ్చన్లు అయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. P and Q walk along a circular track. They start at 5 a.m. same point, opposite direction. P walks at average speed of 5 rounds per hour. Q walks 3 rounds per hour. How many times will they cross each other between 5:20 and 7? సరే, ఇక్కడ మనకి లెంత్ ఆఫ్ ద సర్క్యులర్ ట్రాక్ ఇవ్వలేదు మీటర్స్ కానీ కిలోమీటర్స్లో, కానీ మనకి మీటర్స్ పర్ అవర్ కిలోమీటర్స్ పర్ అవర్ కాకుండా రౌండ్స్ పర్ అవర్ ఇచ్చాడు కాబట్టి కొంచెం దీని తర్వాత ఆన్సర్ చేసుకుందాం ముందుకెళ్ళి సరే ఇక్కడ ఏదో వచ్చింది చూడండి. నేను దానికి మళ్ళీ వస్తాను. సో పి అంటే ప్లస్ అని, క్యూ అంటే మైనస్ అని, ఆర్ అంటే ఇంటూ అని, ఎస్ అంటే డివైడెడ్ బై అని. అయితే ఈ డాషెస్లో ఏ సీక్వెన్స్లో ఈ ప్లస్ మైనస్లను కూర్చోబెడితే మనకి ఎగ్జాక్ట్గా రైట్ హ్యాండ్ సైడ్లో 20 వస్తుందని అడిగాడు. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఎస్పీఆర్కి ఒకసారి ఆప్షన్స్ గమనిస్తే స్టార్టింగ్ ఆపరేషన్ ఎస్ ఉండొచ్చు లేదా స్టార్టింగ్ ఆపరేషన్ క్యూ ఉండొచ్చు అని ఉంది. సో ఫస్ట్ 2 నెంబర్స్ 60, 15 ఉన్నాయి కాబట్టి నేను ప్రాబబ్లీ 60 -15, 60 డివైడెడ్ బై 15 రెండు ఆప్షన్స్ ఇచ్చాడు ఎస్ క్యూ అంటే. అండ్ ఇంకొకటి 320 మధ్య మనకి డివిజన్ రాకూడదు, ఎందుకంటే 3 డివైడెడ్ బై 20 అవే ఛాన్స్ కష్టం. 15 ఇంటూ 3 డివైడ్ బై 20 అన్నా కూడా కొంచెం కష్టమే. సో 3 డివైడెడ్ బై 20 అంటే థర్డ్ ప్లేస్ ఎస్ రాకూడదు, అంటే నేను థర్డ్ ఆప్షన్ వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. సరే ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 60 డివైడెడ్ బై 15 ఈజ్ 4. నెక్స్ట్ ఏముంది ఇంటూ చేయాలి తర్వాత. 3 ఇంటూ 20 దగ్గర ఉంది అంటే 60. సో ఇక్కడ 4 వచ్చింది. నెక్స్ట్ ఏం పెట్టాడంటే ప్లస్ పెట్టాడు. 4 ప్లస్ 3 ఇంటూ 20 ఈజ్ 60. 64 క్యూ మైనస్ 4 ఈజ్ 60 వచ్చింది. మనకి 20 రావాలి కాబట్టి ఇది కాదు. సెకండ్ ఆప్షన్ చూద్దాం. క్యూఆర్పిఎస్ అన్నాడు. ఫస్ట్ క్యూ పెట్టాడు. 60 మైనస్ 15, ఆర్ అంటే ఇంటూ 3, పి అంటే ప్లస్ 20 డివైడెడ్ బై 4. 20 డివైడెడ్ బై 4 ఈజ్ 5 అమ్మ, పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఏం చేయాలి? ఇంటూ చేయాలి. ఇంటూ ఎక్కడ ఉండింది? మనకి సెకండ్ దాంట్లో ఉండింది. 15 ఇంటూ 3 45. 60 మైనస్ 45 15. 15 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ 20 సరిపోయింది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇది మీరు కావాలంటే పెన్ను పేపర్ మీద వెరిఫై చేసుకోవచ్చు. నేను అబ్జర్వేషన్తో ఆన్సర్ చేసుకున్నాను. సో 3 క్వశ్చన్స్ అయ్యాయి. ప్లీజ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్. బోర్డ్ మాస్ రూల్ ఉంది కదా, అది వచ్చా లేదా అని టెస్ట్ చేసినట్టు. ఇక్కడ మళ్ళీ టైమ్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్ ఇచ్చాడు. ఎట్ ఒక ట్రామ్ 2 persons ఎక్స్ అండ్ వై వాకింగ్ అట్ యావరేజ్ స్పీడ్ 3 km సేమ్ డైరెక్షన్ కంప్లీట్లీ పాసెస్ దెమ్ ఇన్ 8 to 9. సో 3 kmph వెళ్ళేవాడిని 8 secondsలో క్రాస్ చేస్తే 4 kmph వెళ్ళేవాడిని 9 secondsలో క్రాస్ చేసింది. దీన్ని ఎట్లా ఆన్సర్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు ట్రామ్ లెంత్ ఎల్ అనుకోండి, దాని స్పీడ్ ఎస్ అనుకోండి. సో ఎల్ డివైడెడ్ బై అంటే మనకి టైం ఇచ్చాడు కాబట్టి డిస్టెన్స్ బై స్పీడ్. ఎల్ డివైడెడ్ బై ఎస్ మైనస్ 3, ఎందుకు మైనస్ చేసాను? సేమ్ డైరెక్షన్. ఇంటూ 5/18 ఎందుకంటే మీటర్స్ పర్ సెకండ్లో మారుద్దాం. ఈజ్ ఈక్వల్ టు 8 టైం ఇచ్చాడు. సేమ్ వే ఎల్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 4, ఎక్స్ అంటే మన స్పీడ్ ఆఫ్ ద ట్రామ్ అమ్మ, ఇంటూ 5/18 ఈజ్ ఈక్వల్ టు 9 ఇచ్చాడు. ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేసి ఎల్ కానీ ఎస్ కానీ కనుక్కోవచ్చు. కొంచెం టైం పడుతుంది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ వద్దాం. టైం పట్టేవాడికి మళ్ళీ వద్దాం, తప్పేం లేదు. ఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒక్కసారి గమనిస్తే 1 2 3 4 5 6 7 8 9 8 7 ఈ విధంగా పై వరకు వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చే పవర్స్ అన్ని 11 పవర్ కానీ
1 1 స్క్వేర్ కానీ 1 1 1 స్క్వేర్ కానీ 1 1 1 1 స్క్వేర్ కానీ ఉంటుంది. మీరు ఒకసారి గమనిస్తే 11 స్క్వేర్ ఈజ్ 121. 1 1 1 1 1 1 స్క్వేర్ ఈజ్ 1 2 3 2 1. అంటే ఎన్ని వన్స్ అయితే మనం స్క్వేర్ చేస్తామో మనకి మ్యాక్సిమం నెంబర్ ఆ నెంబర్ వరకు కనిపించి తగ్గుతుంది. సో 1 1లో 2 ఉన్నాయి కాబట్టి 11 స్క్వేర్ ఈజ్ 1 2 1, అందుకే 2 మిడిల్లో వచ్చింది. 1 1 1లో 3 వన్స్ ఉన్నాయి కాబట్టి 1 1 1 స్క్వేర్ చేస్తే 1 2 3 2 1 3 కనిపించింది. ఇక్కడ మనకి హైయెస్ట్ నెంబర్ 9 కనిపిస్తుంది. అంటే మనకి 9 వన్స్ ఉన్న నెంబర్ ఉండాలి. 9 వన్స్ని స్క్వేర్ చేస్తే ఇది వస్తుంది. సో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి నెంబర్లో అన్నాడు, 9 వన్స్ ఉంటాయి కాబట్టి 9 డిజిట్స్ ఉంటాయి. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. మీకు 11 పవర్స్ 1 1 1 పవర్స్ ఐడియా ఉంటే, స్క్వేర్స్ ఐడియా ఉంటే. సో ఇవన్నీ ఇంగ్లీష్, నేను తర్వాత వస్తాను, తర్వాత మాట్లాడుకుంటాం వాళ్ళతో. కన్సిడర్ ద ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్, హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ డివిజిబుల్ బై ఎనీ ఆఫ్ 2 3 5 7 9. అంటే 2తో డివైడ్ కాకూడదు, 3తో కాకూడదు, 5తో కాకూడదు. ఇది ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ 2తో డివైడ్ అయిన నెంబర్స్ అని పక్కన తోసేద్దాం. 2తో 50 నెంబర్స్ డివైడ్ అవుతాయమ్మా, పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ 3తో డివైడ్ అయిన నెంబర్స్ 33 ఉంటాయి 100లో. కానీ దీంట్లో 2తో డివైడ్ అయిన నెంబర్స్ ఇందాకే కౌంట్ చేసేసాం కాబట్టి 2కి 3కి కామన్గా ఉన్న నెంబర్స్ అంటే 6తో డివైడ్ అయిన నెంబర్స్ ఏవైతే 16 ఉంటాయో, ఈ 33లో ఆ 16 ఆల్రెడీ కౌంట్ చేసేసాం. సో ఇంకా 17 ఉంటాయి. అంటే 50 ప్లస్ ఒక 17, 67 పక్కన పెట్టేసాం. నెక్స్ట్ 5తో డివైడ్ అయిన నెంబర్స్ ఎన్ని ఉంటాయి మొత్తం అంటే మనకి 20 ఉంటాయి. కానీ 5తో డివైడ్ అయిన నెంబర్స్ ఇందాక మనం 2తో డివైడ్ అయిన నెంబర్స్ చూసేసాం కదా. సో 2తో డివైడ్ అయిన నెంబర్స్ చూసాము, 3తో డివైడ్ అయిన నెంబర్స్ చూసాము ఆల్రెడీ. సో ఈ 2 3తో డివైడ్ అయ్యే నెంబర్స్ని మళ్ళీ కౌంట్ చేయకూడదు. సో 2 3 5 ఈ మూడింటితో కామన్గా డివైడ్ అయ్యే నెంబర్స్ని మనం కౌంట్ చేయకూడదు ఇప్పుడు. సో 2తో డివైడ్ నెంబర్, 5తో డివైడ్, 10తో డివైడ్ అయ్యే నెంబర్స్ కౌంట్ చేయకూడదు. సో ఈ విధంగా మనం ఎలిమినేట్ చేసుకుంటూ రావాలి. సో దీనికి ఒక పెన్ను పేపర్ ఉంటే ఈజీ ఉంటుంది కాబట్టి దిస్ క్యాన్ బి డన్. బట్ నేను పెన్ అండ్ పేపర్ యూజ్ చేయట్లేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ 4 is less than or equal to x is less than or equal to 8, 2 is less than or equal to y is less than or equal to 7. What's the ratio of maximum value of x plus y to minimum value of x minus y? x plus y maximum రావాలంటే x y రెండు maximum తీసుకోవాలండి. xకి maximum 8, yకి maximum 7. సో maximum value of x plus y is 15. మినిమం వాల్యూ ఆఫ్ x మైనస్ y రావాలంటే ఎక్స్ అతి చిన్న వాల్యూని, వై అతి పెద్ద వాల్యూని తీసుకోవాలి. ఎక్స్ మైనస్ వై లీస్ట్ అవ్వాలంటే సో ఎక్స్ అతి చిన్న వాల్యూ 4, వై అతి చిన్న వాల్యూ 7. సో ఎక్స్ మైనస్ వై అతి చిన్న వాల్యూ మినిమం వాల్యూ రావాలంటే 4 - 7 విచ్ ఇస్ -3. సో మీ ఆన్సర్ 15 డివైడెడ్ బై -3. 15 డివైడెడ్ బై -3 మనకి ఇవ్వలేదు కాబట్టి నన్ ఆఫ్ ద అబోవ్ ఇస్ యువర్ ఆన్సర్. సో 4 క్వశ్చన్స్ అయిపోయాయి. ఇంకో 2 క్వశ్చన్ పక్కన పెట్టుకున్నాం. లెట్ బోత్ p అండ్ k బి ద ప్రైమ్ నెంబర్ సచ్ దట్ p² ప్లస్ k ఈజ్ ఆల్సో ప్రైమ్ నెంబర్ లెస్ దాన్ 30. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, pk రెండు ప్రైమ్ నెంబర్స్, p² ప్లస్ k కలిపితే కూడా ప్రైమ్ నెంబర్ రావాలి. అలా k అనే దానికి ఎన్ని పాసిబుల్ వాల్యూస్ ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు మనకు గుర్తుంటే మన ప్రైమ్ నెంబర్స్ అన్ని ఆడ్ నెంబర్స్ ఉంటాయి, ఒక్క 2 తప్ప. 2 ఈజ్ ద ఓన్లీ ప్రైమ్ నెంబర్ విచ్ ఈజ్ ఈవెన్ నెంబర్ అమ్మ. సో ఇప్పుడు నేను కనుక 2 కాకుండా మిగతా ఏ ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నా మిగతానే ఆడ్ నెంబర్స్ ఉంటాయి. సో p అండ్ k రెండు ఆడ్ నెంబర్స్ తీసుకున్నాను అనుకోండి, p² ప్లస్ k ఆడ్ ప్లస్ ఆడ్ ఈవెన్ అవుతుంది, అది ప్రైమ్ అవ్వదు. సో ఖచ్చితంగా ఒక ఈవెన్ ప్లస్ ఆడ్ తీసుకుంటేనే ఆడ్ నెంబర్ అవుద్ది. మనకి మిగతా ప్రైమ్ నెంబర్స్ అని ఆడ్ నెంబర్స్ ఉండాలి. కాబట్టి p వాల్యూ 2 తప్ప వేరేది పెట్టడానికి ఛాన్స్ లేదు. ఇండైరెక్ట్గా ఆ విషయం చెప్తున్నాడు. ప్రైమ్ నెంబర్స్ మిగతావని ఆడ్ నెంబర్స్ ఉన్నాయని తెలుసు కాబట్టి p² ప్లస్ k కలిపితే ఆడ్ నెంబర్ రావాలి కాబట్టి ఒకటి ఈవెన్ నెంబర్ ఉండాలి. సో p² అనేది ఈవెన్ నెంబర్ ఉంటేనే పాసిబుల్ అవుతుంది. చూద్దాం. p అనేది ఫస్ట్ 2 పెట్టుకుంటే, సో p ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే అంటే 2 స్క్వేర్కి ఏమేమి కలిపితే మనకి ప్రైమ్ నెంబర్ రావచ్చు. 2 స్క్వేర్ ఈజ్ 4 అమ్మ. ఆ k కూడా ప్రైమ్ నెంబరే కలపాలి. సో 4 + 3 ఎస్ 7 ప్రైమ్ నెంబర్. 4 + 5 4 + 7 ఎస్ 4 + 7 11 ప్రైమ్ నెంబర్. గుడ్. అంటే k 3 ఉండొచ్చు, 7 ఉండొచ్చు. నెక్స్ట్ 4 + 11 15 కుదరదు. 4 + 13 ఎస్ ప్రైమ్ నెంబర్. సో k 13 కూడా ఉండొచ్చు. 4 + 17 ప్రైమ్ నెంబర్ కాదు. 4 + 19 23 ఎస్ అది ప్రైమ్ నెంబర్. మనం 30 <> వరకు వెళ్ళొచ్చమ్మా. 4 + 23 27 వద్ది సరిపోదు. 4 + 27 సారీ ప్రైమ్ నెంబర్ తీసుకో. 4 + 29 33 కుదరదు. నెక్స్ట్ అంటే p2 పెట్టుకుంటే మనకి 4 వాల్యూస్ వచ్చాయి. నెక్స్ట్ ఇంకేమైనా పాసిబిలిటీ ఉందా అంటే కేని ఈవెన్ పెట్టుకుందాం, కేని 2 పెట్టుకుందాం. పెట్టుకుంటే పాసిబిలిటీ ఉందంటే 3² + 2 11 అయింది. బాగుంది, సరిపోయింది. అంటే k2 కూడా అవ్వచ్చు.
సో P2 పెడితే K4 వాల్యూస్ పాసిబుల్ ఉంది. P3 పెడితే K ఒక పాసిబిలిటీ ఉంది. సో ఓన్లీ 5 వాల్యూస్ ఆర్ పాసిబుల్ ఫర్ K. మిగతా ఏ పాసిబిలిటీస్ మనకి రావు K వాల్యూ రావడానికి. సో 5 ఈజ్ యువర్ ఆన్సర్. సో ఇక్కడ ఈవెన్ అండ్ ఆడ్తో మనం ప్రైమ్ నెంబర్స్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఆన్సర్ ఈజీగా అయిపోతుంది. సో 5 క్వశ్చన్స్ అయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దెర్ ఆర్ n సెట్ ఆఫ్ నెంబర్స్ ఈచ్ హ్యావింగ్ ఓన్లీ 3 పాజిటివ్ ఇంటీజర్స్ విత్ LCM 1001 అండ్ HCF 1. వాట్స్ ద వాల్యూ అంటే ఎన్ని సెట్ ఆఫ్ 3 నెంబర్స్ ఉంటాయి దాంట్లో మూడింటికి LCM 10, అసలు 1001 అంటే ఏంటి? ఇది 11తో డివైడ్ చేసామనుకోండి 1191 వస్తుంది. 91 అంటే ఏంటి? 13 ఇంటూ 7. సో 1001 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 13. 1 7 11 13. ఈ 1 7 11 13 అనే 4 నెంబర్స్ నుండి మనము ఎన్ ఒక 333 ఈ నెంబర్స్ సెట్ తీసుకుంటే ఆ సెట్లో ఉన్న నెంబర్స్ అన్నిటికీ LCM చేస్తే 1001 రావాలి, HCF చేస్తే 1 రావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కనుక 1 11 91 తీసుకున్నాను అనుకోండి. 1 11 91. 1 11 91 తీసుకుంటే ఆటోమేటిక్గా మనకి LCM ఎంత వస్తుంది? 11 ఇంటూ 91 వస్తుంది. 1001. HCF ఎంత వస్తుంది? 1. ఆ విధంగా ఎన్ని సెట్ ఆఫ్ నెంబర్స్ చేయొచ్చు? ఇది ఒక్కసారి మీరు వర్క్ పేపర్ మీద తీసుకుని 1 11 1 7 11 13 తీసుకుని మీకు పాసిబిలిటీ ఎట్లా చేయొచ్చో చెప్తాను చూడండి. 13 ఇంటూ 11 143. 143 1 7 143 కూడా చేయొచ్చు. ఎందుకంటే 1కి 7కి 143కి కూడా LCM 1001 అవుతుంది, HCF 1 అవుతుంది. సో మీరు ABCD అని 4 నెంబర్స్ అనుకుంటే 1 అనేది కామన్గా అట్లా పెట్టుకొని మీరు A ఇంటూ B తీసి C పెట్టవచ్చు. అంటే 3 నెంబర్స్ 1 AB C, 1 AC B, 1 BC A, లేదంటే A B C. సో ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ నేను 6 నెంబర్స్ 6 సెట్స్ వస్తాయి అనుకుంటున్నాను. మీరు ఒక్కసారి కావాలంటే పేపర్ వర్కౌట్ చేసి చూడండి. ఇన్ కేస్ నాకు 30 క్వశ్చన్స్ ఆన్సర్ కాకపోతే మళ్ళీ నేను బ్యాక్ వచ్చి ఇది ఆన్సర్ చేద్దాం. ఇప్పుడు మన 5 క్వశ్చన్స్ అయిపోయినాయి కదా. ఇది కూడా నెంబర్ సిస్టమ్ క్వశ్చన్ ఇచ్చాడు. సరే బ్యాక్ వద్దాం, అంటే రీజనింగ్ అయిపోయి బ్యాక్ వద్దాం. కన్సిడర్ ద సీక్వెన్స్ ఏబి డాష్ సిసి డాష్ ఏబిసిసి. ఇక్కడ 3 సీలు ఉన్నాయి. మళ్ళీ లాస్ట్లో కూడా 3 సీలు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ 3 సీలు ఉంటాయి అనుకుంటే 3 సీల ముందు నాకు ఇక్కడ లాస్ట్లో 2 బీలు కనిపిస్తున్నాయి అనుకుంటే సో 2 బీస్ 3 సీస్ రావాలి అనుకుంటే ఒక్కసారి స్టార్టింగ్లో గమనిస్తే ABBCCC రావచ్చు. అంటే ఫస్ట్ దాంట్లో బిఈ, సెకండ్ దాంట్లో సి పెట్టామనుకోండి ABBCCC. నెక్స్ట్ దాంట్లో కూడా ఒక బి పెట్టామనుకో ABBCCC. బాగుంది. ABBCCC. సో ఫస్ట్ బ్లాంక్లో బి రావాలి, సెకండ్ బ్లాంక్లో సి రావాలి, థర్డ్ బ్లాంక్లో బి రావాలి, ఫోర్త్ బ్లాంక్లో ఏ రావాలి. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఉందమ్మా. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సో 6 క్వశ్చన్లు అయ్యాయి, గుర్తుపెట్టుకోండి. వీఆర్ డన్ విత్ 6 క్వశ్చన్స్. ఏ సాలిడ్ క్యూబ్ కటింగ్ ఐడియా ఉంది కాబట్టి ఏ సాలిడ్ క్యూబ్ ఈస్ కట్ ఇంటూ 60 పీసెస్ బట్ 60 smaller pieces but equal pieces with the minimum number of cuts. సో 60 పీసెస్ చేయాలి అంటే ఎప్పుడైనా మన నెంబర్ ఆఫ్ పీసెస్ ఎన్నైని ఒక క్యూబ్ కట్ చేసినప్పుడు అన్నప్పుడు X యాక్సిస్లో ఎన్ని పీసెస్ కట్ చేసాం, వైలో ఎన్ని కట్ చేసాము, జెడ్లో ఎన్ని కట్ చేసాం. ఇప్పుడు 60 అవ్వాలి అనుకుంటే మనకు కావాలనుకుంటే 2 ఇంటూ 3 ఇంటూ 10 పీసెస్ కూడా చేయొచ్చు. అంటే ఒక చోట 2 పీసెస్, ఒక చోట 3 పీసెస్, ఒక చోట 10 పీసెస్ అయినట్టు. లేదు, ఒకే దాని లైన్గా 60 పీసులు చేయొచ్చు ఒకే యాక్సిస్ మీద. సో మనకి మినిమం నెంబర్ ఆఫ్ పీసెస్ అవ్వాలి. సో 60ని మనం ఏ 3 ఫ్యాక్టర్స్తో మల్టిప్లై చేస్తే 60 వస్తుంది, ఆ నెంబర్స్ అతి చిన్న నెంబర్స్ ఉంటాయని చూడాలి. సో 3 ఇంటూ 5 ఇంటూ 4 అనుకోండి. 3 ఇంటూ 5 ఇంటూ 4 ఈ 60. అంటే ఒక యాక్సిస్లో 3 పీసెస్, ఒక యాక్సిస్లో 4 పీసెస్, ఒక యాక్సిస్లో 5 పీసెస్ చేశారు. సో 3 ఇంటూ 5 ఇంటూ 4 పీసెస్ చేయాలి అంటే సో ఒక యాక్సిస్ని 3 పీసెస్ చేయాలంటే దాన్ని మనం 2 కట్స్ చేయాలి, 2 టైమ్స్ కట్ చేయాలి. ఒక దాంట్లో మనం 5 పీసెస్ చేయాలంటే 4 టైమ్స్ కట్ చేయాలి. ఒక దాంట్లో మనం 4 పీసెస్ చేయాలంటే 3 టైమ్స్ కట్ చేయాలి. ఎందుకంటే 3 సార్లు కట్ చేస్తే ఒక యాక్సిస్ 4 పీసెస్ అవుతుంది. సో ఈ విధంగా 3 ఇంటూ 4 ఇంటూ 5 పీసెస్ చేయాలంటే మనం 2 ఇంటూ 3 ఇంటూ 4 నెంబర్ ఆఫ్ కట్స్ కావాలి. 2 ఇంటూ 3 ఇంటూ 4 కట్స్ చేయాలి. 2 టైమ్స్ ఇటు, 3 టైమ్స్ ఇటు. లేదు ఇంకా ఈజీగా ఉంది చేయొచ్చా, ఇంతకంటే తక్కువ అయితే చేయడానికి లేదు.
ఎందుకంటే మనకు కావాలంటే 15 × 3 × 5 × 4 కానీ అంతే అండి. 3 × 4 × 5 ఈజ్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ కట్స్ దట్ వీ కెన్ మేక్. కానీ అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ కట్స్ అనేది 9 కంటే ఎక్కువ ఉంది. ఎందుకంటే ఫస్ట్ దాంట్లో ఏమన్నాడు, మినిమం నెంబర్ ఆఫ్ కట్స్ ఈజ్ 9 అన్నాడు. కాదు, దానికంటే ఎక్కువే ఉంది. అండ్ నెంబర్ ఆఫ్ స్మాలర్ పీసెస్ విచ్ ఆర్ నాట్ పెయింటెడ్ ఆన్ ఎనీ ఫేస్, దాన్ని మొత్తం పెయింట్ పూసేస్తే లోపల ఎన్ని ఫేసెస్ ఉంటాయి అనేది మనకి 3 × 5 × 4లో మనకి నెంబర్ ఆఫ్ పీసెస్ ఎన్ని ఉంటాయంటే దీన్ని ఒక్కొక్క దాని నుంచి 2 తీసేయాలమ్మా. 3 - 2 × 4 - 2 × 5 - 2 ఎంత వస్తుంది చూడండి? 1 × 2 × 3. 1 × 2 × 3 ఎంత? 6. సో సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్, సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. మనం చేసి 3 × 4 × 5 పీసెస్ చేసాం. మీ క్యూబ్ కటింగ్ కాన్సెప్ట్ ఐడియా ఉంటే ఈజీ. సో 6 క్వశ్చన్స్ అయ్యాయి. 7 × 24 is 25, 12 × 16 is 20, then what is 16 × 63? ఇది పైథాగరస్ ట్రయాడ్స్ ఇచ్చాడమ్మా. 24² + 7² = 25². 16² + 12² = 20². అయితే 63 ప్లస్ దీన్ని మీరు నిజంగా స్క్వేర్ చేసి కనుక్కోవాల్సిన అవసరం లేదమ్మా. 63² ఎండ్స్ విత్ 9 అండి. 16² ఎండ్స్ విత్ 6 అండి. 9తో 6తో ఎండ్ అయ్యే రెండు నెంబర్స్ యాడ్ చేస్తే లాస్ట్లో 5 వస్తుందండి. అంటే మనకి కింద ఇచ్చిన వాటిలో ఎవరు స్క్వేర్ చేస్తే 5తో ఎండ్ అవుతుంది అదే ఆన్సర్. లక్కీగా మనకు ఆప్షన్స్లో ఒకే ఒక ఆప్షన్లో యూనిట్ డిజిట్ 5 ఉందమ్మా. సో 65 స్క్వేర్ చేసినప్పుడు మాత్రమే లాస్ట్లో 5 వస్తుంది. కాబట్టి 65 ఒక్కదానికే ఛాన్స్ ఉంది. ఇది వెరిఫికేషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. సో 7 క్వశ్చన్స్ ఆర్ ఓవర్. Price of petrol shot up by 10%. Price of petrol before hike was 90. Person travels 22 kilometers and car gives mileage of so and so. Should he reduce the travel if he wants to maintain at the previous same expenditure? అమ్మ సింపుల్ క్వశ్చన్. 10% ఇంక్రీజ్ అయింది, సేమ్ ఎక్స్పెండిచర్ రావాలంటే ఎంత తగ్గాలి? 10% అంటే 1/10 అమ్మ. 1/10 పెరిగిందాన్ని 1/10 పెరిగింది. మనం ఒకవేళ తగ్గియాలి, ఎంత తగ్గియాలి అంటే బై హౌ మెనీ కిలోమీటర్స్ షుడ్ హీ రెడ్యూస్ హిస్ ట్రావెల్ ఇఫ్ యూ వాంట్స్ టు మెయింటైన్ ద సేమ్ ఎక్స్పెండిచర్? మీరు కావాలంటే లెక్క కూడా వేయచ్చు. 90 రూపీస్ పర్ లీటర్ పడుతుంది. వాడు ఎన్ని కిలోమీటర్స్ వెళ్తున్నాడు? 2200 కిలోమీటర్స్ వెళ్తున్నాడు ఎవ్రీ మంత్. వాడు మైలేజ్ ఎంత వస్తుంది? 16 km/l వస్తుంది. సో ఒకవేళ లెక్కేయాలంటే ఏం చేయొచ్చు మీరు? వాడు యాక్చువల్గా ఎన్ని లీటర్స్ వాడుతున్నాడు? 2200/16 లీటర్స్ వాడుతున్నాడు. వాడికి ఎంత కాస్ట్ పడుతుంది? 90 రూపీస్ కాస్ట్ పడుతుంది. కానీ ఇప్పుడు ఏమైంది? 99 రూపీస్ అయింది. 90 రూపీస్ కాస్త 10% పెరిగింది కదా, 99 రూపీస్ అయింది. సో ఈ 2200 km/16 × 90 ఏదైతే ఉందో దాన్ని మనం డివైడెడ్ బై 99 చేస్తే ఇప్పుడు ఎన్ని లీటర్లు వస్తాయో తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఎన్ని లీటర్స్ అయితే వచ్చాయో దాన్ని ఇంటూ 16 చేశారనుకోండి, మీకు ఆటోమేటిక్గా ఎన్ని కిలోమీటర్స్ అయితే ఉందో తెలుస్తుంది. సో బేసిక్గా ఇది మొత్తం చేస్తే కానీ 10% పెరిగిన దాన్ని 10% పెరిగిన దాన్ని తగ్గియాలి అంటే మనం ఏం చేయాలంటే 1/11 తగ్గియాలి. 10% పెరిగింది మనకి బ్యాలెన్స్ అవ్వాలి అంటే 1/10 పెరిగిందని 1/11 తగ్గిస్తే ఆటోమేటిక్గా మనకి బ్యాలెన్స్ అవుతుంది. ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. నిజంగా కాన్సెప్ట్ తెలిస్తే చాలు. 1/10 1/11 కాన్సెప్ట్ తెలిస్తే దీని పర్సంటేజ్ ల్యాడర్ అంటాం. మామూలుగా నేను నేర్పించే పర్సంటేజ్ కాన్సెప్ట్లో ఉంటుంది అది. సో 1/10 ఒక వాల్యూ పెరిగితే అది బ్యాలెన్స్ అవ్వాలంటే 1/11 తగ్గాలి. సో 1/11 తగ్గితే చాలు. 2200లో 1/11 ఎంత అని అడుగుతున్నాడు అంతే. ఈ క్వశ్చన్ మొత్తంలో చేసేదంతా 22/100/11 ఎంత? 11 2s 22 కదమ్మా, 200 ఈజ్ ఆన్సర్. ఇది 10 సెకండ్స్ క్వశ్చన్. నార్మల్గా చేస్తే నేను చెప్పిందంతా చేయాల్సిన అవసరం లేకుండా లాజిక్ తెలిస్తే. సో 8 క్వశ్చన్స్ అయిపోయాయి. A four-digit number is such that when divided by 3569 leaves remainder 1 3. ఒక మల్టిపుల్ రిమైండర్స్ అంటే మనం డిఫరెన్స్ చూడాలి. 3తో డివైడ్ చేస్తే 1 రిమైండర్ వచ్చింది, డిఫరెన్స్ 2 ఉంది కదా. 5తో డివైడ్ చేస్తే 3 రిమైండర్, డిఫరెన్స్ 2 ఉంది కదా. 6కి 4కి 2, 9కి 7కి 2 అంటే 3569 ఎల్సిఎం కనుక్కొని దాన్ని 4-digit నెంబర్కి తీసుకెళ్ళి -2 చేయాలి. 3569కి ఎల్సిఎం చూద్దాం. 3 అండ్ 5కి ఎల్సిఎం ఎంత? 15. 15కి 6కి ఎల్సిఎం ఎంత? 30. 30కి 9కి ఎల్సిఎం ఎంత? 180. 180ని మన 4-digit నెంబర్ తీసుకెళ్ళాలంటే 180 × 6 చేయాలి, 1080. 1080 -2 ఈజ్ ద ఆన్సర్. సో 1078. ఎవరు బై కరెక్ట్గానే ఆన్సర్ పెట్టాడు. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చి దెన్ బి ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఈ అని అడిగాడు. బి గ్రేటర్ దెన్ సి లెస్ దెన్ డి. ఎప్పుడైనా గ్రేటర్ దెన్ లెస్ దెన్ డైరెక్ట్గా కనిపిస్తే బీఈకి అసలు రిలేషన్ లేదు. ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. ఎస్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ వి. ఎస్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వి ఉంది. ఎస్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వి ఉంది కాబట్టి ఆల్వేస్ లెస్ దెన్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి రెండు తప్పే. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ పెట్టారు ఎవరు. సో మొత్తం 9 క్వశ్చన్లు అయిపోయాయి.
వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ 1 3 5 7 అన్ని ఆడ్ నెంబర్స్ మల్టిప్లై చేశారమ్మా. ఆడ్ నెంబర్స్ అన్నిట్లో 5 కంపల్సరీగా ఉంటుంది. సో 3 × 5 చేసిన, 5 × 7 చేసిన, 5 × 9 చేసిన, లాస్ట్లో 5 వస్తుంది. ఎనీ ఆడ్ నెంబర్ ఇంటూ 5 ఎండ్స్ విత్ 5 అమ్మ. సో ఇంత పెద్ద మల్టిప్లికేషన్లో కూడా యూనిట్ డిజిట్ ఏముంటుందంటే 5. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ పెట్టారు తను ఎవరు. సో 8 క్వశ్చన్స్ అయిపోయాయి. సార్ 9 క్వశ్చన్స్ అయ్యాయి. A natural number n is such that it can be expressed as n equal to p plus q plus r, where p and q and r are distinct factors of n. అంటే దాని ఫ్యాక్టర్స్ని యాడ్ చేసి ముగ్గురిని ఆ నెంబర్ రావాలి. ఒకసారి చూద్దాం ఏ నెంబర్కి ఉన్నట్లు 1కి 2కి 3కి 4కి అసలు 6కి 1 2 3 ఫ్యాక్టర్స్ అమ్మ. 1 + 2 + 3 6. నెక్స్ట్ 7 8కి లేదు, 9 10 12 చూడండి. 2 + 4 + 6. 2 4 6 12 ఫ్యాక్టర్స్ కదా. 2 + 4 + 6 is 12. 6 12 వచ్చిందంటే అర్థం ఏంటి? మల్టిపుల్స్ ఆఫ్ 6 వస్తున్నాయని. మల్టిపుల్స్ ఆఫ్ 6 అనేటికి ప్రాపర్టీస్ వస్తున్నాయి. సో 50 వరకు ఎన్ని మల్టిపుల్స్ ఆఫ్ 6 ఉన్నాయని అడిగాడు. 8 ఉంటాయమ్మా. అది. సో 10 క్వశ్చన్స్ ఆర్ డన్. 3 ప్రైమ్ నెంబర్స్ ఆర్ దర్ PQ are each less than 20 such that P - Q = Q - R. అంటే అర్థం ఏంటంటే అమ్మా, P and Rకి Q యావరేజ్ అని అర్థం. అలా ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 20 కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఉండాలి. 2 ప్రైమ్ నెంబర్స్ని యావరేజ్ చేస్తే ఇంకో ప్రైమ్ నెంబర్ రావాలి. ఇప్పుడు నేను 3 5 తీసుకున్నా, కుదరదు. 3 7కి యావరేజ్ 5 అమ్మ. సో 3 5 7 ఒక పాసిబిలిటీ ఉంది. 3 11 3కి 11కి యావరేజ్ ఎంత? 7. సో 3 7 11 కూడా బాగుంది కదా. నెక్స్ట్ 3 13 యావరేజ్ సరిపోదు. 3 17 యావరేజ్ సరిపోదు. 3 అండ్ 19 యావరేజ్ 11. 3 19 యావరేజ్ 11 అమ్మ. సో 3 11 19 కూడా ఉంది. నెక్స్ట్ 5 11 యావరేజ్ చేస్తే 5 7 యావరేజ్ చేసిన 6 వస్తుంది. 5 11 యావరేజ్ 8. 5 13 యావరేజ్ 9. 5 17 యావరేజ్ 11. సో 5 11 17 ఒకటి ఉంది. 5 19 యావరేజ్ చేస్తే కుదరట్లేదు. నెక్స్ట్ 7 11 యావరేజ్ చేస్తే 7 13 యావరేజ్. 7 అండ్ 17 యావరేజ్. 7 అండ్ 19. 7 19 యావరేజ్ చేస్తే 13. సో 7 13 19 ఒకటి ఉంది. నెక్స్ట్ 11th ఎవరైనా వస్తున్నారా? 11 13 యావరేజ్ చేసి ఎవరు వస్తున్నారు? 11 అండ్ 17 యావరేజ్ చేసి ఎవరు వస్తున్నారు? 14. 11 19 యావరేజ్ చేస్తే 15 కుదరట్లేదు. సో 13th ఎవరైనా ఉన్నారా? 13 17 యావరేజ్ చేస్తే 15 వస్తుంది. 13 19 యావరేజ్ చేస్తే 13 అండ్ 19 16 వస్తుంది. అంతే. సో ఓన్లీ 5 వచ్చాము. సో 5 ఇస్ ద ఆన్సర్. హౌ మెనీ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ PQR 1/+1/Q + 1/R = 1, where PQR are natural numbers not necessarily different. డిఫరెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే 1/3 + 1/3 + 1/3 కూడా అవ్వచ్చు. సో P + Q + R is 3 3 3. లేదు 1/2 + 1/4 + 1/4 అవ్వచ్చు. 2 + 4 + 4. అట్లా ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? త్రీ 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 ఒకటి, 2 4 4 ఒకటి. సరే పేపర్ పెన్ ఉంటే ఈజీ అయ్యేది వర్కౌట్ చేయడానికి. సరే నా పక్కన ఉంది. ప్రస్తుతానికి 11 క్వశ్చన్స్ అయ్యాయి. వాట్ కమ్స్ ఎట్ X and Y రెస్పెక్టివ్లీ ఇన్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్? జనవరి డిసెంబర్ అక్టోబర్. మీరు జనవరి టు డిసెంబర్ నీట్గా రాసుకొని సైకిల్ చేయొచ్చు. జనవరి టు జనవరి అంటే 12 మంత్స్ దాటాం. జనవరి టు డిసెంబర్ అంటే 11 మంత్స్ దాటాం. డిసెంబర్ టు అక్టోబర్ అంటే ఆ, ఎన్ని మంత్స్ అయ్యి చూడండి ఒకసారి. అక్టోబర్ నుంచి మళ్ళీ అట్లా నెంబర్ ఆఫ్ మంత్స్ అంటే మన లెటర్ సిరీస్ లాగా ఆల్ఫాబెట్లో 12 26 అంటే ఇక్కడ 12 మంత్స్ ఉంటాయి. ఇక్కడ X ఒకటి రావాలి. నెక్స్ట్ మళ్ళీ అక్టోబర్ తర్వాత Y ఒకటి రావాలి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి. అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు అన్నెసెసరీ వేస్ట్ మై టైమ్ హియర్. టీమ్ ఎక్స్ స్కోర్డ్ 20 ఓవర్స్. టీమ్ వై టైడ్ 10% లెస్ ఓవర్స్. అంటే 18 ఓవర్స్లోనే చేసేసింది. హ్యాడ్ టీమ్ వైస్ యావరేజ్ రన్ రేట్ బీన్ 50% హయ్యర్. అది కనుక 50% ఎక్కువ కొడుతూ వచ్చుంటే టైడ్ ఇన్ 12 ఓవర్స్. 12 ఓవర్స్లో టై అయ్యేది. హౌ మెనీ రన్స్ స్కోర్డ్ బై టీమ్? సింపుల్ లాజిక్ చెప్తాను చూడమ్మా. మామూలుగా 18 ఓవర్స్లో కొట్టారు వాళ్ళు. వాళ్ళు కనుక ఎవ్రీ ఓవర్ 50% హయ్యర్ కొట్టుంటే, అంటే 1.5 టైమ్స్ కొడుతూ వచ్చుంటే 18/1.5 12 ఓవర్స్లో అయ్యేది. అది ఏ స్కోర్ అయినా అదే అయ్యేది.
వాళ్ళు ఎంత స్కోర్ అయినా 18 ఓవర్స్లో అయ్యేదాన్ని 50% ఎక్కువ స్కోర్ చేసుకుంటూ వెళ్తే ప్రతి ఓవర్ 12 ఓవర్స్లోనే అవుతుంది. సో ఎంత స్కోర్ అయినా అదే అవుతుంది కాబట్టి కెనాట్ బి డిటర్మైన్ ఆన్సర్ రావాలి దీనికి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రైస్ ఆఫ్ ఇంక్రీజ్ బై కే అంటే 100 + కే అయింది, మళ్ళీ 100 - కే అయింది, మళ్ళీ 100 + కే అయింది, మళ్ళీ 100 - కే అయింది, మొత్తం 4 సార్లు జరిగింది. 100 అంటే 10 స్క్వేర్. సో 10 స్క్వేర్ + కే, 10 స్క్వేర్ - కే, 10 స్క్వేర్ + కే, 10 స్క్వేర్ - కే, నాలుగిట్టి మల్టిప్లై చేయాలి. 10 స్క్వేర్ ఇంటూ 10 స్క్వేర్ 10 పవర్ 4 ఇంటూ 10 పవర్ 8 రావాలి. సో 10 పవర్ 8 మైనస్ కే 10 పవర్ 8 రావాలి. చూడండి ఒకసారి ఫస్ట్ ఆప్షన్లో లాస్ట్ టూ ఆప్షన్ తీసేసాను. 10 పవర్ 4 ఉంది, సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో. కానీ 10 పవర్ 4 - కే² హోల్ స్క్వేర్ ఉంది, బాగుంది. 10 పవర్ 8 మైనస్ ఇది అన్నట్టు. సో 10 పవర్ 8 మైనస్ వచ్చింది, అవతల కూడా 10 పవర్ 8 వచ్చింది కాబట్టి ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ ఆన్సర్. అంతకంటే చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇంగ్లీష్ వచ్చిన తర్వాత వద్దాం దీనికి. ఈజ్ P+Q హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4PQ అని ఉండాలి. అది ఈజ్ P+Q హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4PQ అంటే P+Q హోల్ స్క్వేర్ 4PQకి ఈక్వలా కాదని అడిగాడు. ఒకవేళ P+Q హోల్ స్క్వేర్ 4PQకి ఈక్వల్ అయితే P² + Q² మైనస్ 2PQ = 0 అంటే P - Q హోల్ స్క్వేర్ 0 వస్తుంది. P - Q హోల్ స్క్వేర్ 0 వస్తుంది. P - Q హోల్ స్క్వేర్ 0 అంటే P - Q = 0 అంటే P = Q అవ్వాలి. సో P<Q అయినా అవ్వదని వస్తుంది, P>Q అయినా అవ్వదని వస్తుంది. సో రెండిటి నుంచి కూడా ఆన్సర్ వస్తుంది మనకి. క్యాన్ బి ఆన్సర్డ్ ఎయిదర్ స్టేట్మెంట్ అలోన్. T20లో 3 ప్లేయర్స్ XYZ, రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ రన్స్ X టు నెంబర్ ఆఫ్ Y ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ X:Y = Y:Z అమ్మా. సో ఇప్పుడు X ఎక్కువ కొట్టాడు, Y ఎక్కువ Z. సింపుల్ థింగ్ చెప్తాను చూడండి ఒకసారి నేను. X:Y = Y:Z అంటే X పెద్దోడు, Y చిన్నోడు, Y కన్నా Z చిన్నోడు ఉండొచ్చు. లేదా X చిన్నోడు, Y పెద్దోడు, Y కన్నా Z పెద్దోడు ఉండొచ్చు. సో ఏదర్ థింగ్ కెన్ బి దర్. కానీ ఖచ్చితంగా వాల్యూ 2 అనేది మధ్యలో ఉందని తెలుసు. కానీ వాల్యూ 1 పెద్దదా, వాల్యూ 3 పెద్దదా తెలియదు కాబట్టి కెనాట్ బి డిటర్మైన్ అని ఆన్సర్ వస్తుంది. 15. P+Q = 10 where P and Q are integers. Maximum value of P and Q when P, Q are positive integers. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఒక సమ్ డిఫైన్ చేసేసినప్పుడు మ్యాక్సిమం ప్రొడక్ట్ రావాలంటే రెండు ఈక్వల్ వాల్యూస్ అవ్వాలి. సో P and Q రెండు ఈక్వల్ తీసుకోవాలి. సో 5, 5. సో మ్యాక్సిమం వాల్యూ is 5 × 5 25. మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ P and Q when P is greater than or equal to -6, Q is greater than or equal to -4. ఏదైతేనా మనకి ఆటోమేటిక్గా మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ P and Q will be 25 only. సో both the values are equal. Minimum value of average of the numbers of the set when they are consecutive integers greater than or equal to -5. సో -5 నుంచి తీసుకుంటూ కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ని కనుక మనం యావరేజ్ చేస్తే 11 నెంబర్స్ ఉన్నాయి. 11 నెంబర్స్ అంటే మనకి సిక్స్త్ నెంబర్ యావరేజ్ అవ్వాలి. -5, -4, -3, -2, -1, సిక్స్త్ నెంబర్ is 0. సో 0 is the minimum average when starting with -5 consecutively. Minimum value of the product of set of number when they are consecutive non-negative integers. ఓకే, ఒక సెట్ ఆఫ్ 11 నెంబర్స్ ఉంది, అండ్ 11 నెంబర్స్ నాన్ నెగిటివ్ అన్నాడు. నాన్ నెగిటివ్ అంటే 0 నుంచి స్టార్ట్ అవ్వచ్చు. సో 0 నుంచి 11 వాల్యూస్ తీసుకొని మల్టిప్లై చేస్తే 0 వస్తుంది. లీస్ట్ వాల్యూ పాసిబుల్ అన్నాడు కాబట్టి. సో రెండింటికి 0 వచ్చింది కాబట్టి బోత్ ద వాల్యూస్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్, యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్ PQ are equal to K. P ఈజ్ యాజ్ మచ్ మోర్ దెన్ యావరేజ్ అంటే P - K ఈజ్ ఈక్వల్ టు K - Q అన్నాడు. P - K = K - Q అంటే అర్థం ఏంటి? P+Q = 2K అని. సో ఇప్పుడు నేను P+Q+R ఈజ్ ఈక్వల్ టు 3K తీసుకుని, ఎందుకంటే యావరేజ్ K కాబట్టి మూడింటికి 2K + R = 3K తీసుకుంటే K = R వస్తుంది. సో R = K అయింది. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. లెట్ X బి ద రియల్ నెంబర్ బిట్వీన్ 0, 1. 0కి 1కి మధ్యనే డెసిమల్ నెంబర్ అమ్మా. ఎప్పుడైనా డెసిమల్ నెంబర్ ఇచ్చి కింద ఇచ్చాడు పవర్స్ అడిగాడు కదా, హయ్యర్ పవర్స్ ఉంటే వాల్యూ తక్కువ ఉంటుంది. 0 and 1 మధ్య ఉన్న ఏ డెసిమల్కైనా హయ్యర్ ద పవర్ వాల్యూ విల్ బి లెస్. సో X² is greater than X³ is కరెక్ట్. ఎందుకంటే హయ్యర్ పవర్కి లెస్ వాల్యూ ఉంటుంది. X ఈజ్ గ్రేటర్ దెన్ √(x) ఈజ్ రాంగ్. ఎందుకంటే √(x) అనేది చిన్న పవర్, చిన్న పవరే పెద్దది ఉంటుంది. సో ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 10. వాట్ కెన్ బి సెడ్ అబౌట్ ద న్యాచురల్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 5 అండ్ బిట్వీన్ దెమ్? వెరీ సింపుల్. రెండు న్యాచురల్ నెంబర్స్కి డిఫరెన్స్ 10 అంట. సో మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, 1, 11 తీసుకోండి. 1కి 11కి మధ్య ఉన్న 5తో డివైడెడ్ నెంబర్స్ ఏమున్నాయి? 5, 10.
టూ ఉన్నాయి. ఇంకో ఇంకో రకంగా తీసుకోండి, రెండు డివిజిబుల్ బై 5 అయ్యో తీసుకోండి. తీసుకుంటే 5, 15 తీసుకోండి. ద డిఫరెన్స్ బిట్వీన్ టూ న్యాచురల్ నెంబర్స్ 10 కాబట్టి ఒకటి 5 ఒకటి 15 తీసుకోండి. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉండి 5తో డివైడ్ అయ్యే నెంబర్ ఇది 10 ఒకటే, అంటే ఒకటి అంటే ఉంటే 1 ఉండొచ్చు లేదా 2 ఉండొచ్చు. వీ కెన్ హ్యావ్ వన్ సచ్ నెంబర్ ఆర్ టూ సచ్ నెంబర్. సో దేర్ క్యాన్ బి మోర్ దెన్ వన్ సచ్ నెంబర్. ఖచ్చితంగా ఒకటే, ఖచ్చితంగా రెండు అని చెప్పలేము. ఒకటి ఉండొచ్చు, రెండు ఉండొచ్చు. కాబట్టి ఉన్న వాటిల్లో బెస్ట్ ఆప్షన్ దేర్ కెన్ బి మోర్ దెన్ వన్ అనేది సి అనే ఆప్షన్ పెట్టాలి. ఇవన్నీ ఇంగ్లీష్ మళ్ళీ రావచ్చు తర్వాత రండి మీరు ఇంగ్లీష్కి ప్రశాంతంగా. ఇది డైరెక్షన్స్, మీకు డైరెక్షన్స్ వస్తే డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఇది నా దగ్గర పెన్ లేదు కాబట్టి ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ దట్. నాట్ ఏ ప్రాబ్లం. మీరు చేసేయచ్చు. 7 ప్లేసెస్ ఏబిసిడి ఉన్నాయి. రోడ్స్ ఇచ్చాడు. ఏ ఈ సౌత్ ఆఫ్ బి, సో బి నుండి కొంచెం కిందకి 6 ఏ వేసుకోండి. మళ్ళీ ఏ ఈజ్ సికి వెస్ట్ అంటే సి ఈజ్ ఏకి ఈస్ట్ అని. డి ఈజ్ ఈస్ట్ ఆఫ్ ఈ. సో సి నుండి ఫస్ట్ డి కనెక్ట్ చేయండి, డి నుంచి ఈకి వెళ్ళండి, ఈ నుండి బి నుండి ఎఫ్కి వెళ్ళండి, ఎఫ్ నుండి డికి వెళ్ళండి. దాన్ని బట్టి మీరు చేసేయచ్చు. ఇన్ ఎ సర్టెన్ కోడ్ 64 ఇస్ రిటర్న్ 3. 64 అంటే 6 4 క్యూబ్ అమ్మ. 343 7 క్యూబ్ అమ్మ. సో 4 క్యూబ్ ఈజ్ 7 క్యూబ్ అంట. 6 క్యూబ్ ఈజ్ 9 క్యూబ్ అంట. అంటే 4కి 7 6కి అంటే +3 చేశాడు. సో 512 ఈజ్ 8 క్యూబ్. సో మన ఆన్సర్ షుడ్ బి 8 + 3 హోల్ క్యూబ్ 11 క్యూబ్ 1331. అది వాట్స్ ద రిమైండర్ వెన్ దిస్ ఈస్ డివైడెడ్ బై 6. 6తో డివైడ్ చేయాలంటే అర్థమేంటి, 2తో డివైడ్ చేయాలి, 3తో డివైడ్ చేయాలి అన్నట్టు. ఇదంతా 3తో డివైడ్ అవుతుంది, ఎందుకు 9 ఈజ్ ఆల్వేస్ యూజువల్ బై 3. సో 2తో కూడా డివైడ్ చేయాలి. 9 క్యూబ్ ఎండ్స్ విత్ 1 అంటే ఆడ్ నెంబర్. 9 క్యూబ్ ఎండ్స్ విత్ 9, సారీ 9 పవర్ 4 ఎండ్స్ విత్ 1. సో 9 క్యూబ్ 9 పవర్ 4 రెండు ఆడ్ నెంబర్సే. సో ఆ రెండు ఆడ్ నెంబర్స్ యాడ్ చేసి ఈవెన్ నెంబర్ అవుతుంది. 5 + 6 యాడ్ చేసి ఈవెన్ నెంబర్ అవుద్ది. అంటే ప్రతి టూ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ అవుతాయి. అలాగే 9 పవర్ 99 + 9 పవర్ 100 కూడా ఈవెన్ నెంబర్. ఇది మొత్తం ఈవెన్ నెంబర్ డివైడ్ అవుద్ది. 3తో కూడా డివైడ్ అవుద్ది, అంటే కంపల్సరీ 6తో డివైడ్ అవుద్ది. కాబట్టి రిమైండర్ ఏమొస్తుంది, 0 వస్తుంది. ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ 1 డిజిట్ నెంబర్ హ్యావింగ్ ఎగ్జాక్ట్లీ 4 డిస్టింక్ట్ ఫ్యాక్టర్స్ అంట. స్మాలెస్ట్ 1 డిజిట్ నెంబర్ విత్ 4 డిస్టింక్ట్ ఫ్యాక్టర్స్ ఉండాలంట. 1 2 3 4. 4కి ఏముంది 1 2 4 ఉంది. 5కి ఏముంది 1 5 ఉంది. 6కి ఏముంది 1 2 3 6 ఉంది. సో 6 ఈజ్ వన్ పాసిబిలిటీ. 7కి 1 7 ఉంది. 8కి ఏముంది 1 2 4 8. 9 10కి ఏముంది 1 2 5 10. సో మొత్తం 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. సింగిల్ డిజిట్ నెంబర్ కదా, సో 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఈ 2 పాసిబిలిటీస్ ఏమున్నాయి, ఒకటి 6 ఉంది, ఒకటి 8 ఉంది. సో ఇప్పుడు ఇచ్చిన వాటిలో ఇప్పుడు 6 కరెక్టా 8 కరెక్టా అని చూడాలంటే ఇప్పుడు 2 ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అంటే 2 ప్రాబ్లం ఏంటంటే 6కి 2 ఫ్యాక్టర్ ఉంది, 8కి 2 ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఓన్లీ 1తో కనుక్కోలేం. బట్ 3 ఈజ్ వన్ ఫ్యాక్టర్ అన్నప్పుడు 8కి 3 ఫ్యాక్టర్ కాదు కదా. సో ఓన్లీ 6 పాసిబిలిటీ కదా. సో ఓన్లీ స్టేట్మెంట్ 2తో ఆన్సర్ వచ్చేస్తుంది. బై యూజింగ్ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ అలోన్ బట్ నాట్ ద అదర్ స్టేట్మెంట్ అలోన్ అని తీసుకోవాలి మీరు. హౌ ఈస్ క్యూ రిలేటెడ్ టు పి అని బ్లడ్ రిలేషన్ ఇచ్చాడు. క్యూ పీకి ఏమవుతుంది చూద్దాం. పీ హ్యాస్ 2 సిస్టర్స్ ఆర్ఎస్. పీకి ఇద్దరు సిస్టర్స్ ఆరు ఎస్. ఆర్స్ ఫాదర్ అంటే పీస్ ఫాదరే కదా. పీస్ ఫాదర్ ఈస్ బ్రదర్ ఆఫ్ క్యూ. క్యూకి పీస్ ఫాదర్ బ్రదర్. కానీ క్యూ యొక్క జెండర్ మనకి ఎక్కడ తెలియదు కదా. క్యూ జెండర్ తెలియనప్పుడు క్యూ తనకి అంకుల్ అవ్వచ్చు, ఆంట్ అవ్వచ్చు పీకి. కాబట్టి కెనాట్ బి డిటర్మైన్ ఆన్సర్ వస్తుంది. ఇది రెండింటి కలిపినా మనకి ఆన్సర్ రాదు. ఇక్కడ ఈ రిలేషన్ వేసుకొని మీరు ఒకసారి ఏది కరెక్ట్ ఏది తప్ప చూసుకోండి, ఈజీగానే ఉంటుంది అది. ఇది చూడండి, కోడింగ్ డీకోడ్ నుంచి అక్కడికి వెళ్తాను నేను. ఎన్ఓ ఈక్వల్ టు 210. 2 లెటర్స్ ఉన్నాయి, 3 డిజిట్స్ ఉన్నాయి అంటే మనకి అడిషన్ మల్టిప్లికేషన్. ఎన్ఓటి 4 to 100కి వెళ్ళిందంటే మల్టిప్లికేషనే. ఎన్ అంటే 14, ఓ అంటే 15. 14 × 15 210 అమ్మా. టీ అంటే 20 ఇంటూ 20 చేస్తే 4200 అయింది. సో నోట్ ఇంటూ 5 చేశాడు. ఈ అంటే 5 కాబట్టి. సో ఇప్పుడు ఎస్ ఈ 21,000కి మనం ఎస్తో మల్టిప్లై అయ్యి ఎస్ అంటే ఎంతమ్మా 19. సో 21 × 19 చేసి పక్కన 3 సున్నాలు పెట్టాలి. 21 × 19 చేస్తే 399 వస్తుంది. ఫస్ట్ ఆప్షన్లో 399 ఉంది కదా, అదేమి ఆన్సర్.
ఫ్రాన్స్, జర్మనీ, మనకి యెమెన్. యెమెన్లో మనకి అన్ని కావాల్సిన లెటర్స్ అని వాడే ఇచ్చాడు కదా. సో జర్మనీలో వై ఉన్న చోట 7 ఉంది కదా కోడ్లో. ఈ అంటే ఏం రావాలి? 1 రావాలి. దెన్ ఎం అంటే ఏం రావాలి? జర్మనీ చూడండి 8 రావాలి. సో 718తో స్టార్ట్ అయ్యే ఆన్సర్ మనకు ఓన్లీ ఫోర్త్ ఆప్షన్ ఉంది. అయిపోయిందాం, 26 క్వశ్చన్లు అయింది. ఇంకొక క్వశ్చన్ ఆన్సర్ చేసి మీ ఆన్సర్ అయిపోయిందాం. మీ ఎగ్జామ్ అయిపోయింది. ఇదేదో చిన్నగా ఉంది, చూద్దాం. 1 3 2 గ్యాప్ ఉంది, 3 6 3 గ్యాప్ ఉంది, 6 2 3 5 అంటే ప్రైమ్ నెంబర్స్ అమ్మ. 11 18 7 నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏం రావాలి? 7 తర్వాత 11, 18 + 11 29 ఇస్ ఆన్సర్. మై ఎగ్జామ్ ఈజ్ ఓవర్ అండి. మై ఎగ్జామ్ ఈజ్ ఓవర్. ఐ నీడ్ నాట్ డూ ఎనీథింగ్ ఎల్స్, ఎందుకంటే అన్ని క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ చేశాను తెలుసు నాకు. ఏం చేయొద్దు ఇంక నేను. మీతో కూడా చేయొచ్చు బట్ అవసరం లేదు. యువర్ ఎగ్జామ్ ఈజ్ ఓవర్. డన్. సో ఏవి చేస్తే మన ఎగ్జామ్ కరెక్ట్గా క్రాక్ చేస్తుందో అది మాత్రమే చేస్తూ మిగతా పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా పోతే ఆన్సర్ అయిపోద్ది, మీకు ఎగ్జామ్ అయిపోద్ది. ఇది కూడా చేయొచ్చు. ఎనీ ది నేచురల్ నెంబర్, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ రిమైండర్స్, 1/(4) అన్నాడు. సో n = 1 తీసుకున్నారనుకోండి, ఇది ఎంత వస్తుంది? 3 వస్తుంది. సో 4తో డివైడ్ చేస్తే 3 రిమైండర్ 3 ఉంటుంది. ఇది 2 పెట్టుకున్నారనుకోండి 5 వస్తుంది, అప్పుడు రిమైండర్ 1 వస్తుంది. సో ఇది 3 పెట్టారనుకోండి, 2³ 8, 8 + 1 9. సో 2/4 పెట్టారనుకోండి, 16 + 1 17. 2/5 పెట్టారనుకోండి 33. అంతే, 2 పాసిబిలిటీస్ వస్తున్నాయి ఎక్కువ. ఎందుకంటే 2 ఎప్పుడైతే మనకి 2 స్క్వేర్ దాటుతుందో అది కంపల్సరీగా 4తో డివైడ్ అవుతుంది కాబట్టి మిగతాది 1 వస్తుంది. సో 1 పెట్టినప్పుడు మనకి 3 రిమైండర్ ఉంది, 2 స్క్వేర్ పెట్టినప్పుడు ఏ రిమైండర్ ఉంది? అవే రిమైండర్స్. 3 and 1 ఆర్ ద 2 రిమైండర్స్ పాసిబుల్. అయిపోయింది, 28 క్వశ్చన్స్. యువర్ ఆన్సర్ ఈజ్ ఓవర్, యువర్ ఎగ్జామ్ ఈజ్ ఓవర్. యూ నీడ్ నాట్ వరీ. అంటే ఇది కూడా చేయొచ్చు. ఎక్స్ కెన్ కంప్లీట్ 1/3 ఆఫ్ ద వర్క్ ఇన్ 6 days అంటే ఈ టేక్స్ 18 days టు డూ ద వర్క్. వై 24 days టు డూ ద వర్క్. 3/4 ఆఫ్ ద వర్క్ 12 days అంటే వీడికి మొత్తం కలిపి ఎన్ని డేస్ పడుతుంది? 3/4కి 12 days అయితే 16 days పడుతుంది. వీళ్ళందరూ కలిసి 10 days వర్క్ చేశారు. తర్వాత వై ఒక్కడే 8 2/3 days వర్క్ చేశాడు. 8 2/3 అంటే ఏంటండి? 26/3 days చేశాడు. 26/3 వాడు నార్మల్గా అయితే టోటల్ వర్క్ 24 daysలో చేస్తాడు. సో 26/3 డేస్లో ఎంత వర్క్ చేస్తాడో చూశాడు అంటే రిమైనింగ్ వర్క్ ఇంతకుముందు ముగ్గురు కలిసి చేసి ఉంటారు. సో రిమైనింగ్ వర్క్ ముగ్గురు కలిసి చేసిన వరకు ఎంత ఫ్రాక్షనో తెలిసిపోద్ది మీకు. సో ఈ 6 to 7 questions which I simply left out are the questions that can be answered when you have pen and paper with you. But because I don't carry pen and paper, for example, here, still I am able to answer reasoning questions and some quant questions and crack my exam by answering 28 questions. Whereas my cutoff was 27. So if I take a rough paper and pen, obviously I can get those 4 to 5 questions more. And you will be given how much time and see how much time that we have actually taken to finish this discussion. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేసాం కూడా ఇంత టైం పట్టింది. సో రియల్లీ ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ యాప్టిట్యూడ్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ప్రాపర్ లాజిక్స్ అండ్ గైడెన్స్, ఎక్కడ కొన్ని ఫార్ములాస్ వాడలేదు. ప్లీజ్ రిమెంబర్, ఐ డిడ్ నాట్ యూజ్ ఎ సింగిల్ ఫార్ములా టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. ఆల్ ఆర్ లాజికల్ బేస్డ్. సో ఇఫ్ యు రియల్లీ నో ద లాజిక్స్ అండ్ యాప్టిట్యూడ్ and then you are guaranteed that you know the basics of important concepts and that are present in your quant and reasoning, your exam is over. I don't know why people worry about CSAT so much, worrying about English, అది ఇది అది అవన్నీ అవసరం లేదు. మనకు కావాల్సిన ఒక 12 to 13 కాన్సెప్ట్స్ నేర్చుకొని దాంట్లో కంప్లీట్ 100% ఇఫ్ యూ గెట్ ద నాలెడ్జ్, యూ కెన్ క్రాక్ యువర్ ఎగ్జామ్. సో ఇఫ్ ఎనీబడి ఈస్ ప్రిపేరింగ్ ఫర్ అదర్ ఎగ్జామ్స్ లైక్ యూపీఎస్సి, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ అండ్ అదర్ థింగ్స్, డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంది. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మీకు అన్ని రికార్డెడ్ కోర్సెస్ ఉన్నాయి. నేనే స్వయంగా మై ఓన్ స్టూడెంట్స్కి చెప్పిన లైవ్ క్లాసెస్ అని రికార్డింగ్ చేయడం జరిగింది. అండ్ దట్ విల్ బీ హ్యావింగ్ ఎ వ్యాలిడిటీ ఆఫ్ 1 year. ఇఫ్ యూ వాంట్ టు ట్రై ఎగ్జామ్స్ టిల్ నెక్స్ట్ ఇయర్, యూ క్యాన్ హ్యావ్ దట్. దాంట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యాప్టిట్యూడ్ అని ఓన్లీ క్వాంట్ రీజనింగ్ ఉంది, బ్యాంక్ ఎగ్జామ్స్ ఫుల్ కోర్స్ ఉంది, ఎస్ఎస్సి ఫుల్ కోర్స్ ఉంది. సో యూ కెన్ చూస్, అండ్ దట్ టు విత్ ఎ నామినల్ ఛార్జ్ ఆఫ్ 499 to 599, దట్ టు ఫర్ 1 complete year with entire concepts discussed in terms of lesson videos and also practice questions. So download our app now, enroll into the course, learn aptitude and try to crack aptitude exams as I cracked now. Live lo meeku చూపించాను ఎలా crack చేయాలి, అలా crack చేయండి. All the best for your exams, and I'll meet you again with another analysis next time. Thank you. All the best.